శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. సార్, ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే ఎవరైతే హిందువులు క్రిస్టియన్గా మారితే వాళ్ళు ఎస్సీ స్టేటస్ని పొందే అర్హత ఉండదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది రచ్చరచ్చ జరుగుతుందండి ఆ టాపిక్ మీద. కానీ అక్కడ తీర్పు ఏమిచ్చారు? రాజ్యాంగంలో ఉన్నదే ఇచ్చారుగా. మరి అక్కడ తీర్పునే బేస్ చేసుకుని ఇప్పుడు రచ్చ చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే అది రాజకీయం అనుకోండి. అయితే అసలు విషయం ఏంటంటే కొంచెం దీని కొంచెం నేపథ్యంలోకి వెళ్ళాలి మనకి. ఎందుకంటే ప్రజలకి చాలా బ్యాక్గ్రౌండ్ కానీ నేపథ్యం, అసలు ఎందుకు ఈ ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకు ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ ఉన్నాయి, లేకపోతే ఈ ప్రొవిజన్స్ ఉన్నాయని తెలియదు. ఓకే. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీ గారు కానీ లేకపోతే అంబేద్కర్ గారు కానీ వీళ్ళు ఏమన్నారంటే స్వాతంత్రం, మనకు రాజకీయ స్వాతంత్రం రావాలి, దాంతోపాటుగా కూడా మన సమానత్వాన్ని మనం తీసుకురాబోతున్నప్పుడు సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం నిర్మూలించాలి అని వాళ్ళకు ఒక ఆలోచన దృక్పథం ఉంది. అది చాలా స్వాగతయోగ్యమైన ఆలోచన దృక్పథం. అయితే హిందూ సమాజంలో, ఆనాటి హిందూ సమాజంలో అస్పృశ్యత అంటే అన్టచబిలిటీ అని ఉండేది. కొన్ని కులాలకే పరిమితం అయ్యేది. ముఖ్యంగా ఏదంటే ఇది మాదిగలు ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఈ ఏమంటారు చర్మ కార్మికులను అని కూడా అనొచ్చు. చెప్పులు కుట్టేవాళ్ళు, లేకపోతే మన ఇది తోలుకు సంబంధించిన ఇవి చేసా కూడా అవి కొంచెం ఇది అంటే అన్హైజినిక్గా ఉంటుందని కాలక్రమేణా జరిగింది. దానికి జరగడానికి కూడా ఇంకా పెద్ద నేపథ్యం ఉంది. ఎందుకంటే అది మొదట్లో అలా ఉండకపోయేది. మనం దాదాపుగా 1300 సంవత్సరాలు మనం రాజకీయ బానిసత్వంలో ఉన్నాం. ఇది 8వ శతాబ్దంలో మొదలైన ఇస్లామిక్ ఆక్రమణలు, దురాక్రమణలు, తర్వాత వాళ్ళ పాలన, వాటిలో ఏమైందంటే మన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన వ్యవస్థను మొత్తం పూర్తిగా కొతలం చేసేసింది. తద్వారా ఏమైందంటే సామాజిక రుగ్మతలు ఎన్నో ఏర్పడిపోయినాయి. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న ఏమన్నా ఒక ఉపద్రవం, చిన్న ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, మన శరీరం తీసుకోండి, చిన్న ఆరోగ్య పరిస్థితి అదే తట్టుకొని అదే మళ్ళీ రికవరీ అవుతుంది. కంటిన్యూస్గా అసలు పూర్తిగా మనకి బాగా మన ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి, శరీరం తట్టుకోలేదు. కరెక్ట్. అట్లాగే సమాజం కూడా అంతే. అందుకు సమాజం స్వయం ప్రతిపత్తి కూడా పోయింది. సో ఈ సామాజిక రుగ్మతలన్నీ మన హిందూ సమాజంలో వచ్చింది. దీనికి కారణం ఇస్లామిక్ 1300 సంవత్సరాల ముస్లింల పాలన, ముస్లింల దురాక్రమణ, తర్వాత బ్రిటిష్ వారి పాలన, క్రిస్టియన్ మిషనరీ దురాక్రమణలో వచ్చింది. దీంట్లో పోవాలంటే ఇది ఒక పెద్ద చర్చ తర్వాత చేయొచ్చు. ఎందుకంటే మీరు ఈ ఒక్క మాటతో కాదు, దానికి చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు కూడా, ముఖ్యంగా ఈ క్రైస్తవులు, ముస్లింలు. కానీ దానికోసం మనం వేరే చర్చ చేయొచ్చు. సో అయితే గాంధీ గారు, తర్వాత అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు సామాజిక సంఘ సంస్కర్తలు అస్పృశ్యత నివారణ కోసం చాలా కష్టపడ్డారు. హరిజన్ అనే ఒక మ్యాగజైన్ కూడా పెట్టాడు గాంధీ గారు. ఏమంటే వాళ్ళు హరిజనులు అంటే భగవంతుడి స్వరూపాలు అని, ఎందుకంటే సమాజంలో వాళ్ళ స్థాయిని పెంచడం కోసం చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, అంబేద్కర్ గారు ఏమన్నారు, మాకు రిజర్వేషన్ కావాలి అన్నారు. సో బ్రిటిష్ వాళ్ళ టైంలో కొద్దిగా ఏదో రిజర్వేషన్ అటు ఇటు వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 అని దాన్ని 2 పొందుపరిచారు. ఒకటి ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ సంబంధించింది, అంటే మన ఈ హరిజనులు. ఇంకోటి షెడ్యూల్ ట్రైబ్స్ అంటే గిరిజనులు, కొంతమంది ఆదివాసీలు అని కూడా అంటారు అన్నట్టు. అయితే వీళ్ళు షెడ్యూల్ కాస్ట్ ఎవరు? అస్పృశ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కాస్ట్. మీరు బీసీలు వీళ్ళు ఎవరు రారు ఇందులో. అంటే సమాజంలో వాళ్ళని ఎవరు ముట్టుకోకుండా ఉంటారు. ఎవరు వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు 1-2 కులాలే ఉంటాయండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఒక్కళ్ళే నాకు తెలిసినది. మిగిలిన వాళ్ళు అస్పృశ్యులు కాదు. ఉదాహరణకి మాలలు, వాళ్ళు అస్పృశ్యులు కారు. ఎందుకు కాదంటే నేను చెప్తాను. ఇప్పుడు మాలలు అనేవాళ్ళు తెలంగాణలో వాళ్ళ నేత కాని అని కూడా అంటారు. నేత అంటే వీవింగ్, వస్త్రాలని నేత కాని వాళ్ళు అని కూడా అంటారు. అంటే మనకి వీళ్ళు మాల అంటే ఏంటి, వస్త్రాలు నేసే వాళ్ళని మాల అనేది.
అయితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సమయంలో అక్కడ నుంచి మిషన్తో తయారు చేసిన వస్త్రాలను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినాయో వీళ్ళ వృత్తి అంతా పోయింది. వీళ్ళకి అసలు ఉపాధి మొత్తం పోయింది. అందుకోసం మీరు గాంధీ గారు అది మిల్లు వస్త్రాలను తగలబెట్టాలని గాంధీ గారు ఉద్యమం కూడా చేశారు. అవునండి, అవును. గుర్తుంది కదా, దీనికోసమే. తద్వారా ఏమైందంటే ఖాదీని బయటికి తీసుకురావాలని అది చేసింది గాంధీ గారు, ఇందుకోసం చేశారు. ఈ మాల వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు మనకి బట్టలు నేచేవాళ్ళు. మిక్స్ చేశారు. వినండి చెప్తాను. మాల వాళ్ళు బట్టలు నేచేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఉపాధి పోయిందో వాళ్ళ ఆర్థిక స్తోమత పూర్తిగా దిగజారి కుంగిపోయింది. వాళ్ళు ఇంక వేరే వాళ్ళ వృత్తి మొత్తం పోయింది. దానివల్ల వాళ్ళు క్రమేపీ వాళ్ళ స్థాయి కిందికి పోయింది. అయితే ఈ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని అస్పృశ్యుల జాబితాలో చేర్చారు. అది తప్పు. వాళ్ళైతే అది కాదు. ఒక్క మాదిగ వాళ్ళే. మీరు నార్త్ లో చమార్ అంటారు. చమార్ అంటే చర్మ కార్మికులు, చమార్. మన దగ్గర మాదిగ వాళ్ళు ఆ కులం వరకు మాత్రమే. ఇలా ఇంకొకటి 2 కులాలు ఉంటే ఉండొచ్చు. దాన్ని ఎప్పుడైతే ఈ మన రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి ఎన్నికలు మొదలైనాయో ఈ ఎన్నికల ప్రజాస్వామ్యం, ఎన్నికల కోసం ఈ రాజకీయ నాయకులు ఇక ప్రతి కులాన్ని అందులో చేర్చడం తీసుకొచ్చారు. తద్వారా మన మొదట్లో ఎంతమంది అయితే ఎస్సీలున్నారో దానికి ఇప్పుడు 2 3 పెరిగిపోయారు. అందుకేనేనా సార్ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మీరన్న దాంట్లో సార్ వర్గీకరణ కోసం వర్గీకరణ అసలు మాల వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ కావడానికి వీలే లేదు. దాని బేస్ సరే అందులో చేసినా గానీ మీరు అందుకొని చూడండి. ఇప్పుడు వాళ్ళు నేత కాని వాళ్ళు అంటే వాళ్ళు తెలియగల వాళ్ళు నేత కార్మికులు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ ఉండటం వల్లనే రిజర్వేషన్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో మొత్తం మాల వాళ్ళు కబ్జా చేసి పడేశారు. మాదిగలకు రాకుండా. అందుకోసం ఈ కృష్ణ మాదిగ వీళ్ళంతా పోరాటం అందులో చాలా నిజంగా ఉంది అందులో. సో ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అవసరం. అసలు ఎస్సీ వర్గీకరణ కాదు, దాన్ని మొత్తం ప్రూవ్ చేయాలి. నిజంగా ఎవరు షెడ్యూల్ కాస్ట్, అస్పృశ్యులు ఎవరు వాళ్ళని పెట్టండి. ఒకప్పుడు అస్పృశ్యులు, ఇప్పుడు అస్పృశ్యత లేదు. అస్పృశ్యత ఎవరు వాళ్ళని పెట్టండి, వాళ్ళని పైకి తీసుకురండి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు రాజకీయం కోసం ఓట్ల కోసం ఎంత చేసేటోడు ఇది సమస్య. ఇది షెడ్యూల్ కాస్ట్ ఎక్కడేదో వచ్చింది. షెడ్యూల్ ట్రైబ్ కూడా ఒకటి ఉంది. షెడ్యూల్ ట్రైబ్ అంటే గిరిజనులు అని మనం అంటాం. గిరిజనులు అంటే ఏంటి? గిరి అంటే కొండ, అంటే కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అంటే సమాజానికి దగ్గరలో లేకుండా దూరంగా కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు గిరిజనులు. మీరు నార్త్లో వాళ్ళని వనవాసీలు అంటారు. అంటే వనాల్లో అడవుల్లో ఉండేవాళ్ళని తెలుగులో మనం గిరిజనులు అంటాం. మీరు అట్లా రామాయణ కాలంలో కూడా వాళ్ళు ఉన్నారు. వననరులు, వనంలో ఉండే నరులని వననరులు. వాళ్ళు వానరులు అయిపోయారు. వానరులు అంటే కోతులు కాదు. ఒరిజినల్ మనం రామాయణంలో వానరులు అంటే కోతి మూకతో మనం కోతి మూకలతో యుద్ధం చేస్తారు ఎవరన్నా? రాముల వారు కోతి మూకతో యుద్ధం చేశారంటారు, కోతి చేయరు కదా. సో వనరులు అంటే అడవి ప్రాంతంలో లేదా కొండ ప్రాంతంలో మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. కానీ మన దగ్గర మీరు చూడండి, లంబాడి వాళ్ళు ఉన్నారు, బంజారాలు అంటారు. వాళ్ళు పక్కనే మన ఊరు పక్కనే ఉంటారు. వాళ్ళు లంబాడి వాళ్ళు ఎలా అవుతారు? అసలు వాళ్ళు షెడ్యూల్ ట్రైబుల్ ఎలా అవుతారు? అట్లాగే మీరు రాజస్థాన్ పోండి, రాజస్థాన్లో మీరు మీనాలు అన్నారు. మీనాలు వాళ్ళు రాజులు, వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్లో చేర్చారు. ఎంత రాజకీయమే. అట్లాగే సంతాలీస్ ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, అసలు మీరు జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం మెజారిటీ వాళ్ళు సంతాలీలు. మెజారిటీ షెడ్యూల్ ట్రైబ్ ఎలా అవుతారండి? ఆ తర్వాత సంతాల్ పరగణ, బీర్సా ముండా అని వాళ్ళు. అంటే ఇక్కడ సార్ ప్రాంతాన్ని బట్టి ఏమైనా మార్పులు వస్తాయి? ప్రాంతాన్ని బట్టి మార్పు కాదు. మీరు ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ అడవులు ఎంతమంది ఉంటారు? మెయిన్ సమాజం కంటే ఎక్కువ అయితే ఉంటారు కదా. మరి మీరు సమాజం 40% 50% ఉన్న రాష్ట్రంలో మొత్తాన్ని మీరు షెడ్యూల్ ట్రైబ్స్ అని చేస్తే అది అసలు అసంబద్ధంగా లేదు. ఇదంతా రాజకీయమే. సో దీనివలన ఇప్పుడు మీరు షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ చూడండి. మీరు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో మొత్తం మీనాలే మొత్తం షెడ్యూల్ ట్రైబ్. అసలు నిజమైన ట్రైబ్ ఎవడైతే అడవిలో ఉంటాడో, ఎవరైతే కొండ మీద ఉంటాడో వాడికి దొరకదు. ఆంధ్రప్రదేశ్లో మన షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఉంది. షెడ్యూల్గా మొత్తం మాల వాళ్ళే. మాదిగలకు కానీ ఇంకా వాళ్ళ కింది నిజంగా అస్పృశ్యులు లేదు. అట్లాగే మన దగ్గర లంబాడి మొత్తం మీరు షెడ్యూల్ ట్రైబ్. అసలు నిజంగా కొండ జాతులు ఎవరైతే ఉన్నారో అడవిలో ఉన్న వాళ్ళకి అందట్లేదు. మొత్తం వీళ్ళే కబ్జా చేసి పాడేస్తారు. అంటే ఇక్కడ
అసలైన వ్యక్తులు ఇప్పటికీ వాళ్ళకి ఏం దొరకట్లేదు అన్యాయం వాళ్ళకి గురి అవుతుంది. ఎందుకంటే ఓకే ఓకే ఎందుకంటే ఆ వీళ్ళని ఆ, వాళ్ళలో డెవలప్ అయిన వాళ్ళు తీసుకొచ్చి ఇందులో కలిపితే ఆ, అప్పుడేమవుతుంది, ఎవడైతే వాడికి ఇప్పుడు మీరు లంబాడీలు ఉన్నారు లేదా బంజారాలు ఉన్నారు, వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేస్తారు కదా. రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ కానీ లేకపోతే ఇంకొక రిజర్వేషన్. నిజమైన కోయ వాళ్ళకి ఏం లేదు. ఓకే 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 కోయ వాళ్ళకి రావాల్సిన మీరు వసతులు లేకపోతే లాభాలు మొత్తం మన ఈ బంజారా వీళ్ళు తినేస్తున్నారు. అట్లాగే మాదిగలకి నిజమైన అస్పృశ్యులు రావాల్సిన మొత్తం మాల వాళ్ళు, వేరే వాళ్ళు, దాసర్లు, వాళ్ళు తినేస్తున్నారు. అంటే వారసత్వం కూడా తింటున్నారు అంతేనా సార్? అంతే, అది వారసత్వం కనుక ఒకసారి ఓకే. ఇచ్చేస్తే ఓకే ఇక అదే నడుస్తుంది. ఓకే ఓకే ఉమ్. సో ఇందులో చాలా అన్యాయం ఉందండి. అది కరెక్ట్ అర్థం ఉంది. ఇందులో చాలా అన్యాయం. ఎందుకంటే ఇదంతా రాజకీయం. రాజకీయం చేసేది ఏంటి, మాకు ఫలానా వాడికి మనకు రిజర్వేషన్ ఇచ్చామనుకో ఆ కులం వాళ్ళు మనకు ఓట్లేస్తారు అని కాంగ్రెస్ పార్టీ ఒకసారి చేస్తుంది, ఇంకోసారి తెలుగుదేశం చేస్తుంది, ఇంకోసారి వైసీపీ చేస్తుంది. అందరూ అంతే, ఒకళ్ళేం పద్ధతి కాదు. మొత్తం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నది ఇది.